హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. డైరెక్టర్ బాబీ గారు ఏదైతే లాస్ట్ మూవీ చిరంజీవి గారితో చేశారో దాని తర్వాత మన బాలకృష్ణ గారితో కలిసి చేస్తున్నారనమాట. ఎన్బీకే 109 అని. ఇప్పుడు దాకా టైటిల్ ఖరారు చేయలేదు. లాస్ట్ టైం రీసెంట్గా నిన్నే ఖరారు చేశారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ టీజర్ లాంచ్ అండ్ టైటిల్ లాంచ్ చేశారనమాట. అది ఎలా ఉండబోతుంది, అది బాలకృష్ణ గారు దాంట్లో ఎలా క్యారెక్టరైజేషన్ చేయబోతున్నారు? బాలకృష్ణ గారి 109 మూవీ గురించి అందరికీ ఎక్కడ లేని ఉత్కంఠ ఉత్సుకత ఉంది. అదేంటో తెలుసుకోవాలని. ఎందుకు అంటే సంక్రాంతికి వస్తున్నాడని తెలుసు, టైటిలే లేదు ఇప్పటి వరకు. అదేంటి ఎన్బీకే 109తోనే వెళ్ళిపోతుంది వర్కింగ్ టైటిల్. మిగతా వాళ్ళందరూ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నారు, పాటలు టీజర్లు ట్రైలర్ అన్నీ రిలీజ్ చేసేసుకుంటున్నారు, ఫోటోలు గిటోలు అన్నీ కూడా. ఇక్కడ ఈయన లుక్ బయటికి రాలా, అసలు ఆ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ తెలియట్లా, ఏమీ తెలియట్లా, ఏంటి ఇంత సస్పెన్స్ అనుకునే టైంలో మొత్తానికి November 15కి వీళ్ళు వస్తున్నామని నిన్న ప్రకటించారు. అనుకున్నట్లుగానే వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఏంటి ఆ టీజర్లో ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, ఓకే, చీకటిని శాసించే దయ్యాలది కాదు, ఆ దయ్యాలని శాసించే యముడిది కూడా కాదు. ఓకే, ఒక సైన్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది, మహారాజు. సైన్యం లేకుండా యుద్ధానికి వెళ్ళిన ఒక గొప్ప రాజు కథ. ఓకే, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజు కథ. ఓకే, ఓకేనా? ఇప్పుడు చరిత్రలో ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తారు అని అనుకోవచ్చా? అంతే. అండ్ మరణాన్ని శాసించే ఒక మరణాన్ని వణికించే ఒక గొప్ప రాజు కథ, ఓ మహారాజు కథ. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా టైటిల్ ఏంటి? డాకు మహారాజ్. డాకు అంటే దొంగ, ఓకే, దొంగ మహారాజ్. ఓకే, కానీ ఇంత గొప్పగా ఉంది. ఏంటిది 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 అనుకున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత గొప్పగా చూపించారు అంటే అవతల డియోల్ పెద్ద సైన్యంతో వస్తాడు. ఓకే, డియోల్ ప్లస్ సైన్యం. ఇక్కడ బాలయ్య ఒకడే వస్తాడు వితౌట్ సైన్యం. ఈ రాజ్యం అందరినీ డిఫీట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే సైన్యం కూడా అవసరం లేని ఒక రాజు కదా. అంటే ఇంకా ఈ యోధులకే యోధుడు ఆ రేంజ్లో ఉంది. లుక్ కూడా రివీల్ అయిపోయింది. బాలయ్య గారికి ఎలా ఉంటే ఫ్యాన్స్కి నచ్చుద్దో అవన్నీ పుష్కలంగా లుక్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టైటిల్ కూడా రేపు రిలీజ్ చేస్తాడు. నిన్న ప్రకటించగానే అందరికీ టైటిల్ తెలిసిపోయి చాలామంది రకరకాల డిజైన్లు చేసుకొని నిన్న వదిలేశారు. ఓకే, ఈరోజు మాత్రం అది చూసిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని డేట్ వేసేసారు 12కి వరల్డ్ వైడ్ రిలీజ్. ఇప్పుడు చూసిన ఫ్యాన్స్ అందరికీ పూనకాలే చెప్పాలి అంటే. ఈ సంక్రాంతికి ఈ సినిమా సూపర్ హిట్ వేసేసుకో. ఇంకా ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పనా, ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ గారు బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంకటేష్ గారు అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది. అవును. అండ్ ఇప్పుడు అదే ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా చూడగలిగే ఒక మంచి హిస్టారికల్ సినిమా డాకు మహారాజా అని ఆల్రెడీ టీజర్ ద్వారా తెలిసిపోయింది. ఓకే, టైటిల్ టీజర్ ద్వారా. నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఏమైనా పాటలు లేకపోతే ఇంకేమైనా వస్తుంటే అలా క్యూరియాసిటీ పెరుగుద్ది. ఖచ్చితంగా హిట్ తెలిసిపోతుంది. ఏదన్నా మనం పోస్టర్లు ఈ టీజర్లు ట్రైలర్లు చూస్తే బొమ్మ ఎలా ఉంటుందో చెప్పేయచ్చు. అన్నీ పుష్కలు హిట్ కలగన కొట్టొచ్చినట్టు పడుతుంది. అంటే మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తమన్ చాలా బాగా ఇచ్చాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తుంటే అసలు ఆ మ్యూజిక్ తమన్ అంటే తమన్ బాలయ్య కాంబినేషన్ అనేది చాలా గట్టిగా ఉంది. బాండింగ్ అనేది అఖండాలో చేసిన ఎగ్జాంపుల్ ఎలా ఎగ్జాక్ట్లీ బాక్సులు బద్దలైపోతాయి. సో ప్రతి సినిమాకి ఇంప్రూవ్మెంట్ వస్తానే బాలయ్యతో ఇతని కాంబినేషన్. ఇప్పుడు ఇది చూస్తే కనుక అసలు నెక్స్ట్ లెవెల్. అంటే బాలయ్య ఏమైనా బూస్ట్ చేస్తారేమో తమన్ గారికి, మేబీ అయి ఉండొచ్చు, చెప్పలేము. సో ఈ రకంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి ఇంకో హిట్ బొమ్మ గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.